జయ శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ గురుభ్యోయ్ నమః. ఈ యొక్క 12 రాసుల వారు అని చెప్పంటే 12 రాసులు 12 మాసాలు అని చెప్పంటే ఈ యొక్క మాసంలో వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని తెలుసుకుందాము. ఇది 30/1/2025 నుండి 28/2/25 వరకు మాఘమాసం అంటాము, జనవరి మాసము ఇంగ్లీష్లో. ఇది గ్రహస్థితి చూసుకుందాము. గ్రహస్థితి చూసుకున్నట్లయితే మకర కుంభాదులలో రవి బుధుడు, మిథున కర్కాటకములలో కుజుడు, వృషభంలో గురువు, మీనంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు, కన్యలో కేతు ఉండడం వల్ల మీ యొక్క రాశి ఫలితాలు చూసుకుందాము. ఒక్కొక్క రాశి ఫలితాలు. మేషరాశి వారికి ఈ మాఘమాసంలో తీసుకున్నట్టయితే 1వ వారము స్త్రీ ధనలాభము, సర్వత్రా శుభములు కలుగుతాయి. తర్వాత ధర్మ కార్యాచరణ చేస్తారు. తర్వాత మానసిక ఆనందము నందుతారు. 2వ వారము ఆరోగ్యము, ధనలాభము, సంతాన ప్రాప్తి, సంతోషము, యజ్ఞ కార్యసిద్ధి ఫలిస్తుంది. 3వ వారము నూతన వస్త్రప్రాప్తి, ధనలాభము, ఆరోగ్యము, ఇష్టకార్యసిద్ధి, సుఖము కలుగుతాయి. 4వ వారము తరచు ప్రయాణాలు, కార్యములో అపజయము, కష్టము, ధన నష్టము, నేత్రాది బాధలు, శత్రు బాధలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ మాఘమాసం మొదటి వారంలో తీసుకున్నట్టయితే భయము, గౌరవహాని, వృత్తిలో చిక్కులు, బుద్ధి చాంచల్యము, ఆపదలు కలుగుతాయి. 2వ వారము విచారము, పాపకార్యములు, వృత్తిలోని చిక్కులు, అన్నింట వ్యతిరేకము కలుగుతాయి. 3వ వారము శరీర బలహీనత, మనోవిచారము, యత్న కార్యములు చెడుట, దుష్ట సంహాసము కలుగుతుంది. 4వ వారము పశులాభము, భోజన సౌఖ్యము, నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. మిథున రాశి వారికి మాఘమాసంలో వారి యొక్క జాతక చక్రాలు తీసుకున్నట్టయితే 1వ వారంలో తీసుకుందాము. శుభకార్యముల వలన ధన వ్యయము కలుగుతుంది. పశు నష్టము, స్థానచలనము కలుగుతాయి. 2వ వారంలో విచారము, రోగము, అనేక కష్టములు వస్తాయి. పాపకార్యములు, యత్న కార్యములు చెడుతాయి. వృత్తిలో భంగము కలుగుతుంది. 3వ వారము బంధు విరోధము, కుటుంబ కలహాలు, దుర్మార్గుల వలన బాధలు కలుగుతాయి. 4వ వారము భోజన సౌఖ్యము, సదా ఆనందము, శరీర బలము, కష్టములు తొలుగుతాయి, మొదలైన శుభములు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి మాఘమాసంలో తీసుకున్నట్టయితే 1వ వారము తీసుకుందాము. గౌరవ వృద్ధి, తేజస్సు, సర్వత్ర జయము, సౌజన్యము, శత్రునాశము, మంత్రసిద్ధి కలుగుతుంది. 2వ వారము ప్రయత్న కార్యములు చెడుతాయి. చెప్పంటే మిత్రులతోటి విరోధం ఏర్పడుతుంది. రోగము, ధన నష్టము కలుగుతుంది. 3వ వారము రోగము వలన భయము, దేశ సంచారము, ధన నష్టము, శరీర ఆయాసము కలుగుతుంది. 4వ వారంలో పశు నష్టము, ధాన్య వస్తువులు నష్టము, వృధా భ్రమణము, కార్యము భంగము అవుతుంది. అంటే మీరు ఏ కార్యం చేస్తారో అది భంగపడుతూ ఉంటుంది. సింహరాశి వారికి ఈ మాఘమాసం చెప్పంటే జనవరి మాసంలో చూసుకున్నట్టయితే 1వ వారంలో ధాన్య నష్టము, వృధా భ్రమణము, బంధువులతోటి దూషణ అనేది ఉంటుంది. 2వ వారము వ్యాధి, దూరదేశములు పోవుట, మనోవిచారము, ధన నష్టము, కుటుంబ చిక్కులు కలుగుతాయి. 3వ వారము ధనలాభము, సంతోషము, నూతన వస్త్ర ప్రాప్తి, యజ్ఞ కార్యసిద్ధి, ధైర్యముగా ఉండుట. 4వ వారము కార్యంలో విఘ్నములు, దుఃఖము, భయభాంతులు వలన వ్యాధియు, స్థానచలనము కలుగుతాయి.
కన్యా రాశి వారికి జనవరి మాసంలో మాఘమాసంలో చూసుకున్నట్టయితే 1వ వారము భోజన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము, ధనలాభము, కరాచలము యందు శ్రద్ధ, గృహణ లాభము కలుగుతాయి. 2వ వారము బంధుమిత్రుల అంటే సగామము అని చెప్పంటే బంధుమిత్రులను కలుస్తారు. ధన ధాన్య వృద్ధి కలుగుతుంది. తర్వాత స్త్రీ సౌఖ్యము, నూతన గృహ ప్రవేశాలు చేస్తారు. తర్వాత 3వ వారంలోని మనోవిచారము, తరచూ రోగ బాధలు వస్తాయి, సంచారము కలుగుతుంది. 4వ వారము కృషి వలన స్వల్ప లాభము వస్తుంది, వృధా భ్రమణము, వ్యాధులు కలుగుతాయి. తులారాశి వారికి ఈ రాశి వారికి జనవరి మాసం మాఘమాసంలో తీసుకున్నట్టయితే 1వ వారము చోరులు, అగ్ని వలన భయము, తేజోహీనము, అధైర్యము, కోపము హద్దుమీరి ప్రవర్తిస్తారు. 2వ వారము యజ్ఞ కార్యములు చెడుట, మనోవిచారము, అని చెప్పంటే జ్ఞాతులతో వాద్యము, నీచ స్త్రీల వలన ధన నష్టము కలుగుతాయి. 3వ వారము బలహీనత, అనారోగ్యము, విచారము, విరోధము, స్థానచలనము కలుగుతాయి. 4వ వారము ధైర్యము, సూక్ష్మ బుద్ధియు, శత్రులపై జయము, అన్నింట జయము కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి జనవరి మాసంలో రాశి ఫలితాలు. మొదటి వారంలో తీసుకున్నట్టయితే రాజకీయ వ్యవహారంలో జయము కలుగుతుంది, ఆరోగ్యము, తేజము, బలము, అభిష్ట కార్యసిద్ధి కలుగుతుంది. 2వ వారము వాతరోగములు, మనస్తాపము, స్థానచలనము, అనారోగ్యము, అనేక కష్టాలు కలుగుతాయి. 3వ వారము దేశ సంచారము, యజ్ఞ కార్యములు చెడుట, స్థానచలనములు, రుణబాధలు కలుగుతాయి. 4వ వారము సంతానముతో విరోధము, అకాల భోజనము కలుగుతాయి. ధనస్సు రాశి వారికి ఈ జనవరి మాసం అంటే మాఘమాసంలో మొదటి వారం తీసుకున్నట్టయితే 1వ వారము దారపుత్ర విరోధము, స్వజనులతో కలహాలు, చోరులు, అగ్ని వలన భయము కలుగుతుంది. 2వ వారము స్త్రీ సౌఖ్యము, సంతోషము, బుద్ధి చంచలము, యజ్ఞ కార్యసిద్ధి, స్వగ్రామ నివాస సౌఖ్యము కలుగుతాయి. 3వ వారము తీరని సంతానము, శుభవార్తమనములు అని చెప్పంటే కుటుంబ కలహాలు కలుగుతాయి. 4వ వారంలో కార్యభంగము అంటే మీరు చేసే పనిలో కార్యంలో భంగం కలుగుతుంది, బుద్ధి చంచాల్యము, స్త్రీ వలన కలహాలు, వాతరోగములు, ప్రయాణాలు కలుగుతాయి. మకర రాశి వారికి జనవరి మాసం అంటే మాఘమాసంలో చూసుకున్నట్టయితే 1వ వారంలో రాశి ఫలితాలు చూసుకున్నట్టయితే మకర రాశి వారికి 1వ వారంలో సంపద, వృత్తిలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. 2వ వారంలో సదా విచారము, వృధా కలహాలు, యత్న కార్యాలు చెడుట, పాపకార్యాలు, సర్వజనులతోటి కలహాలు వస్తాయి. 3వ వారంలో తీసుకున్నట్టయితే నూతన వస్త్ర ప్రాప్తి, ధన ధాన్య లాభము వస్తుంది. తర్వాత 4వ వారము తేజము, గౌరవము, అన్నింట జయము కలుగుతాయి. కుంభరాశి వారికి జనవరి మాసంలో చూసుకున్నట్టయితే రాశి ఫలితాలు 1వ వారంలో అస్థిర బుద్ధి, అపకీర్తి, ధన వ్యయము, స్థానచలనము, కలహాలు కలుగుతాయి. 2వ వారము వ్యాధియు, బంధుమిత్రులతోటి విరోధము, అస్థిర బుద్ధి, మనస్తాపము, భయము కలుగుతుంది, దుఃఖము కూడా కలుగుతూ ఉంటుంది. 3వ వారము రోగము, విచారము, పాపకార్య చరణ, అకాల భోజనము కలుగుతుంది. 4వ వారము అపకీర్తి, మనస్తాపము, సోదరులతోటి కలహాలు, అనేక కష్టాలు వస్తాయి. మీనరాశి వారికి ఈ మాసంలో చూసుకున్నట్టయితే రాశి ఫలితాలు ఎలా ఉండబోతుంది. 1వ వారంలో మనోవిచారము, బంధు విరోధము, శరీర పీడ, ఉద్యోగ భంగము, కలహములు కలుగుతాయి. 2వ వారము అపకీర్తి, మనస్తాపము, అకాల భోజనము, నిత్యము కలహాలు కలుగుతూ ఉంటాయి. తర్వాత 3వ వారము ధన నష్టము, విశేష భయము, బంధుమిత్రులతోటి విరోధము,
రోగము, విచారము, శ్రమ కలుగుతుంది. 4వ వారము వ్యాధియు, అనేక కష్టములు, దేశ సంచారము, ధన నష్టము, కుటుంబ కలహాలు కలుగుతాయి.